బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మనందరము కూడా వారి యొక్క తలంపులను ఉద్దేశాలను దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా ఈ పూజలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని భక్తి శ్రద్ధలతో దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ప్రభు తన భక్తులమైన మనకు శాంతి కలుగునియు, తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడని చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యుగ్లమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరపమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహముతో కృషి చేతునుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఒక హస్తము కనిపించెను, అది గోడ మీద ఏదియో వ్రాయదొడగెను. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు, 7, 8 వచనములు, 13, 14 వచనములు, 16 నుండి 17 వచనములు మరియు 23 నుంచి 28 వచనములు. బెల్షాజరు రాజు గొప్ప విందు చేయించి 1000 మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తాను కూడా ద్రాక్ష రసమును సేవించెను. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి అయిన నెబ్కద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని ఆజ్ఞాపించెను. తాము, తన ప్రముఖులు, తన భార్యలు, ఉంపడి కత్తెలు ఆ పాత్రను నుండి రసమును త్రాగవలయునని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్ష రసమును త్రాగి వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టియున్న ప్రాసాదము గోడ మీద దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాత దొడిగెను. అట్లు వ్రాయుచున్న హస్తమును రాజు చూచెను. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయెను. భయము వలన అతని నడుము నందలి కీళ్ళు పట్టుదప్పెను. మోకాళ్ళు గడగడ వణికెను. వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజతనితో, మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలును ప్రవాసివి నీవేనా
పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదని, నీకు తెలివితేటలు, జ్ఞానము, వివేకము కలవని వింటిని. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవా వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని. ఊదావన్నె బట్టలు తాల్చి కంఠాభరణములను ధరించి రాజ్యమున 3వ అధికారి వగుదువు అని పలికెను. దానియేలు రాజుతో ఇట్లనెను, నీ బహుమతులను మీరే ఉంచుకొనుడు, లేదా వానిని మరియొక్కనికి ఇండు. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును ప్రభువుల వారికి విన్నవింతును. మీరు స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను తెప్పించితిరి. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు ఉంపుడి కత్తెలు పాత్రల నుండి ద్రాక్ష సారాయమును త్రాగితిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన దైవములను స్తుతించితిరి. ఆ దైవములకు చూపు, వినికిడి ఎరుగలేవు. కానీ మీ ప్రాణములను, మీ కార్యములన్నిటినీ తన గుప్పిట నుంచుకొను దేవుణ్ణి మాత్రము మీరు గౌరవింపరైతిరి. కనుకని దేవుడి హస్తము పంపి ఈ మాటలను వ్రాయించెను. ఈ వ్రాత ఇది: మెనే మెనే టేకెల్ ఊపారసిన్, సంఖ్య తూకము విభజనము. దీని భావమిది: మెనే సంఖ్య అనగా దేవుడు మీ పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుదముట్టించెను. టెకేల్ తూకము అనగా అతడు మిమ్ము త్రాసులో పెట్టి తూచగా మీరు చాలా తేలికగా నుంటిరి. పారెసిన్ విభజనము అనగా దేవుడు మీ రాజ్యమును విభజించి మాదీయులకు, పారసీయులకు ఇచ్చివేసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే ప్రతిదినం. ప్రభు ప్రేమలో వాత్సల్యమే, నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనములు 12వ వచనము నుండి 19వ వచనం వరకు. ఇవన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకులను అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గుర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకును మిమ్ములను ఖండించుటకును వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. కానీ మీ తల వెంట్రుకకు కూడా రాలిపోదు. మీరు సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారా, ఈరోజు వాక్యము ద్వారా క్రీస్తు ప్రభు మనందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాడు, ధైర్యమిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యముగా మన జీవితంలో మనకు రాబోయేటువంటి కష్టాలను, బాధలను, అదేవిధంగా హింసలను ప్రతి ఒక్కటి కూడా ముందుగానే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈవెన్ మన కుటుంబ సమస్యలను కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో మనందరము కూడా భయపడకుండా నిర్భయముగా, ధైర్యముగా మనము వాటిని సహనముతో ఎదుర్కోవాలి. అప్పుడే మనము వీటన్నిటి నుండి మనము రక్షించబడుతూ ఉంటాం. కాబట్టి ప్రియదేని బిడ్లారా, మనకు కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని బాధపడబాకండి. విశ్వాసముతో, ధైర్యముతో దేవుని దగ్గరకు వచ్చి దేవునికి తెలియజేయండి. తప్పకుండా దేవుడు మీ యొక్క మాటలను, మీ యొక్క ప్రార్థనలను ఆలకిస్తూ ఉంటారు. అందుకనే మీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టము వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆ సమయంలో దేవుడు మీకు ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తూ ఉంటారు. అదే ఈరోజు మనము 15వ వచనములో చూస్తూ ఉన్నాము. విరోధి మీకు ఎదురాడుటకును మిమ్ములను ఖండించుటకును వీలు కానిటువంటి వాక్కును వివేకమును ప్రసాదింతును. కలవరపడబాకండి. కాబట్టి దేవుడు మీకు ఏ సమయంలో ఏది కావాలో అది మీకు దయచేస్తూ ఉంటారు. కానీ మనము సహనముతో ఉండాలి. బాధ వచ్చిందని, కష్టాలు వచ్చాయని మనము దేవుణ్ణి దూషించకుండా, విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా, ప్రార్థనలను మనం చేయకుండా ఉండకుండా మనందరము కూడా ఇక సహనము కలిగి జీవించాలి. కష్టం వచ్చిందని అన్ని వదిలేసి మన జీవితం మనము ముందుకు సాగించడం కాదు. కానీ ప్రియదేని బిడ్లారా, సహనముతో మనందరము కూడా ఎదురు చూస్తే విశ్వాసముతో తప్పకుండా ఇవన్నీ కూడా పోతాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యొక్క వాగ్దానము ఏంటి అంటే 18వ వచనములో, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. ఎంతమంది ద్వేషించినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏది వచ్చినా కానీ నీ తలలో ఉన్నటువంటి వెంట్రుక కూడా రాలిపోదు అని దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. కాబట్టి ఆ ధైర్యముతో మనందరము కూడా విశ్వాసముతో దేవుని దగ్గరకు రండి. దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనునో మీరు నర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదైన బిడ్లారాం, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని వారందరి యొక్క ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను, సంతానము లేక ఉన్నటువంటి దంపతులను ప్రతి ఒక్కరిని కూడా దేవుని సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగనుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనొసగే అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించునని స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనతెలగు మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదినునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపముల లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచుని ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను నీతో ఉందును అని ప్రభు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పరమరహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రాం పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. చేతులెత్తి మేమందరం
ప్రభు